ఇది అసలు టీజర్ కాదు, ఇది దీనికి వేరే పేరు ఏదో పెట్టాలి అంటే టీజర్ ఎంతసేపు ఈచ్ అనేది ఒక ఎగ్జాంపుల్ చూపించారు. బట్ 2 ఏళ్ల క్రితం సునామీ కాదు, ఇప్పుడు సునామీ అవుతుంది. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ నిజంగా అంత పెద్ద డైలాగు నేను పొద్దున్న యాక్చువల్లీ ఎస్కేన్ నాకు టీజర్ చూపిస్తూ ఆపేయడమో అని చూస్తున్నాను, బట్ ఆపలేదు, ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. సీరియల్స్ పేర్లు చెప్తున్నాడు, తిండి అంటున్నాడు, అది అంటున్నాడు, మొగుడు అంటున్నాడు, మళ్ళీ ఉప్మా మాడింది అంటున్నాడు. అసలు ఇన్ని డైలాగులు ఎక్కడ గుర్తు పెట్టుకున్నాడు బాబు అనుకున్నాను నేను. అసలు నిజంగా అంటే ఒక డైలాగ్ చెప్పేటప్పుడు అందులో ఎక్కడ మాడ్యులేషన్స్, ఎలా ఎక్కడ నొక్కాలి, ఎక్కడ చెప్పాలి, ఆ హైకు, అంటే తను రియల్ పెర్ఫార్మర్. తను నిజంగా ఏదో ఆటగాటనంగా వచ్చాడు సంపూర్ణేష్ బాబు, అలా కాదు, హీజ్ ఎ పెర్ఫార్మర్ అని ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ. చాలా బాగుంది నిజంగా. ఇలాంటి టీము రాజేష్ అక్కడేం వేరే పేర్లు పడుతూ ఉంటాయి, స్టీఫెన్ శంకర్, రోలాండ్ డక్, ఇక్కడ వేరే పేర్లు ఉంటాయి, అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ యాక్చువల్గా రాజేష్ నాకు 2 years బ్యాక్ నుంచి అంటే తను ఫస్ట్ డే టీజర్ దగ్గర నుంచి కూడా వీళ్ళ టీంని ఫాలో అవటం, అంటే ఆడియన్స్ని తనకున్న బడ్జెట్లో ఎలా ఎంటర్టైన్ చేయాలి, తనకున్న పరిధిలో ఆ థియేటర్కి ఎలా రప్పించాలి అని తను చేసే ప్రయత్నం నిజంగా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. నిజంగా ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, చాలా పెద్ద హిట్ అవుతుంది. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు 1 కిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదిటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి